సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన సమాధానం చెబుతామన్నారు. ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి అన్నారంటూ తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను రేవంత్ అవమానించారంటూ కూడా మండిపడ్డారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు దేశ సంపద అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నించే యువతను బెదిరింపుతో అణిచివేస్తున్నారంటూ కూడా విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలకు రాహుల్ బాధ్యత వహించాలంటూ కోరారు. విద్యార్థులు, ఇంజనీర్లు, టీచర్లకు రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన సమాధానం చెబుతామన్నారు. ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి అన్నారంటూ కూడా తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రాహుల్ కు బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ లేఖకు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ యువతను మోసం చేసిందని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని అభివర్ణించడం కేవలం ఒక వర్గాన్నే కాదు, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి లక్షలాది మంది యువతను కించపరిచినట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు దేశ భవిష్యత్తు కూడా బలమైన పునాదులని, వారిని అవమానించడం ఏమాత్రం సమంజసం కాదని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే యువతను ప్రశ్నిస్తే వారిని బెదిరించడం, విమర్శించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కూడా కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి గొంతును అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కూడా కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కావచ్చు, యువత సంక్షేమం వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని కూడా ఆయన అన్నారు. అయితే యువతను మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన సమయంలో సమాధానం చెప్తారని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత వహించాలని కూడా కేటీఆర్ డిమాండ్ కూడా చేశారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి సీఎం వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని కూడా కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ లేఖతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాట యుద్ధం వేడెక్కిందని చెప్పొచ్చు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తమ వ్యాఖ్యలపై మరి వివరణ ఇస్తుందా, మరోవైపు బీఆర్ఎస్ అంశాన్ని రాజకీయంగా ఎంతవరకు తీసుకెళ్తుందని కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.